హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదే విధంగా మీ ఇంట్లో ఒకసారి చేసి పెట్టారంటే లొట్టలు వేయాల్సిందే, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఫటాఫట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. బిర్యానీకి ఎప్పుడైనా చికెన్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సాల్టు నెక్స్ట్ నిమ్మకాయ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఓల్డ్ గరం మసాలా ఇక్కడ చూపించే స్పైసెస్ అన్నీ నేను లైట్గా ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా 1 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుంటున్నాను. ఇలా 2 వేయడం వల్ల ఫ్లేవర్ కూడా సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇప్పుడు దీనిలోనే 2 బిర్యానీ ఆకులు, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నంగా తురుముకొని వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. 1 kg చికెన్కి ఇక్కడ నేను ఒక లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఒక లెమన్ అంతా ఇలా జ్యూస్ పిండేసుకొని వేసుకున్నాను. అలాగే 1 కప్ పెరుగు కూడా తీసుకోవాలి. 1 కప్ పెరుగు కూడా దీనిలో వేసుకొని ఇప్పుడు చేత్తోనే ఈ స్పైసెస్ అన్నీ చికెన్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మసాజ్ చేసిన చికెన్ పట్టడం వల్ల చికెన్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది, టేస్ట్ కూడా జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మీకు టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోండి, లేదంటే 1 అవర్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే మాత్రం 1 అవరే ఫ్రీజర్లో చేసుకున్నాను. ఇప్పుడు రైస్ అనేది 1/2 kg రైస్ తీసుకున్నానండి, అంటే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని దీనిలోనే వాటర్ వేసుకొని ఒక 3 or 4 టైమ్స్ రైస్ అనేది శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలోనే మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి. మనం ఇక్కడ 1 kg చికెన్కి 1 kg రైస్ కూడా తీసుకోవచ్చు. 1/2 kg తీసుకోవడం వల్ల చికెన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఇష్టపడేవారు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ ఉడికించడానికి వాటర్లోన బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. సోంపు, జీలకర్ర, దాల్చిని, లవంగి, ఇలాచి, బ్లాక్ ఇలాచి, గ్రీన్ ఇలాచి, బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేయడం వల్ల రైస్ అనేది అస్సలు మెత్తగా అవ్వదు. కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేయడం వల్ల అనేది రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక 5 minutes అనేది ఈ మసాలాన్ని ఇలా బాయిల్ అయిన తర్వాతే మనం నానబెట్టిన ఈ బాస్మతి రైస్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మరి మాటికి మనం గడ్డతో కానీ మిక్స్ చేసామంటే రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బిర్యానీ కోసం ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉండి మందంగా ఉన్న బాండీ అయితే తీసుకోవాలి. అప్పుడు బిర్యానీ అనేది మాడకుండా వస్తుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ బిర్యానీ పాత్రలో వేసుకొని చేత్తోని అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా చికెన్ అయితే అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ గురించి. ఇక్కడ మీకైతే ఒక ట్రిప్ చెప్పబోతున్నానండి. అందరి ఇంట్లో కుంకుమ పువ్వు అయితే అవైలబుల్ ఉండదుగా. నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని వేడి నీటిలో కొంచెం వేడి చేసుకున్నాను. ఇలా వేడి చేయడం వల్ల ఒక లిక్విడ్ రూపంలో అవుతుంది. ఇదైతే మనం లాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే మనకు రైస్ అయితే పర్ఫెక్ట్గా 80% అయితే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన రైస్ని వాటర్ నుంచి ఫిల్టర్ చేసుకోవాలి. అలాగే ఫిల్టర్ చేసుకున్న వాటర్ అనేవి ఒక 3 గరిటెలు అనేది నేను చికెన్లోని వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల అడుగు పట్టకుండా చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా వాటర్ వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే ఏమాత్రం మారదండి, చాలా బాగుంటుంది. అలాగే ఉడికించిన రైస్ ఒక చిల్లులు గట్టి సహాయంతో ఇలా లేయర్లుగా వేసుకొని అంతా సమానంగా చేసుకోవాలి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం చికెన్ గరం మసాలా, అలాగే నేను ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. నేను ఫ్రై చేయలేదు, మీరు కావాలంటే ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ గురించి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ నెయ్యిలో పసుపు కలిపి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మనం కెమికల్ కానీ బయట ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయకుండా న్యాచురల్గానే ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ బాండి పెట్టుకోవాలి. ఇలా బిర్యానీ బాండి పెట్టుకొని దానిపైన మనం ఏదైనా బరువైన పాత్రతో వాటర్తో ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో వాటర్ వేసి ఇలా పెట్టాను. దమ్ అనేది బయట పోకుండా ఉంటుంది.
హై ఫ్లేమ్లోనే 8 మినిట్స్, లో ఫ్లేమ్లోన ఒక 7 మినిట్స్ పెట్టుకుంటే మనకి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారా, రైస్ కూడా పొడిపొలాడుతూ, చికెన్ పీస్ కూడా కిందకి ఏమాత్రం అడుగు పట్టకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. కొత్త వారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీ వరకు వస్తుందండి. అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.